వనపర్తి జిల్లాలో కొత్తగా ఎంపికైన స్టాఫ్ నర్సులు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. ప్రత్యేక బస్సుల్లో వారు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంకు బయలుదేరారు. ఈ సందర్భంగా వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణం నుండి ఎమ్మెల్యే మెగారెడ్డి జెండా ఊపి వారిని సాదరంపారు. ఎంపికైన స్టాఫ్ నర్సులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటయ్య, డిఎంహెచ్ఓ జయచంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6047 మంది స్టాఫ్ నర్సులకి రెగ్యులరైజేషన్ చేస్తూ వాళ్ళకు ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీతో సహా హైదరాబాద్ పిలిపించి అక్కడ గ్రౌండ్ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రొసీడింగ్ ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు మేము వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి జిల్లాలో 99 మందికి ఇక్కడ వచ్చి సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళను హైదరాబాద్కు పంపిస్తున్నాం. వాళ్ళకు బస్సులు అరేంజ్ చేసి వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది కాకుండా టిఫిన్ అన్నీ అరేంజ్ చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత స్టాఫ్ నర్సులను వాళ్ళు కరోనా కష్టకాలంలో కానీ మిగతా టైంలో కానీ అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళని గుర్తించలేదు. మెడికల్ సిబ్బందిని మేము చాలా గౌరవంగా మేము గుర్తించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ సెలెక్ట్ అయిన అందరికి 99 మంది వనపర్తి జిల్లాలో సెలెక్ట్ అయిన అందరూ